హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు. తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. TSLPRB ఒక ప్రెస్ నోట్ అయితే ఇంతకుముందే మనకు రిలీజ్ చేసింది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ విషయం అయితే మనకి ఇది TSLPRB యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మనకు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో దీనిలో ఇక్కడ మనకు రిజల్ట్స్ ఆఫ్ ద ఫైనల్ రిటర్న్ ఎగ్జామ్ హెల్డ్ డ్యూరింగ్ మార్చ్-ఏప్రిల్ 2023 ఆఫ్ ఆల్ SIPC లెవెల్ పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకు 2022-2023 రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనిలో మనకు ముఖ్యంగా ఏమి ఇచ్చారంటే, సో ఏదైతే మనకు మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు కదా, వాటికి సంబంధించి ఎంతమంది క్వాలిఫై అయ్యారని చెప్పేసి ఇక్కడ మనకు పోస్టుల వారికి అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ 30th ఏప్రిల్ రోజున మనకు ఏదైతే కానిస్టేబుల్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు కదా, సివిల్ ఎగ్జామ్ సంబంధించి కావచ్చు, దానికి ఈక్వలెంట్ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్లో సో ఇక్కడ మనకు టోటల్గా 1,08,000 మంది దానికి అటెండ్ అయితే దానిలో 98,000 మెంబర్స్ అనేటువంటిది క్వాలిఫై కావడం జరిగింది. ఎందుకంటే మనకి ఇక్కడ క్వాలిఫై మార్క్స్ కూడా అయితే మనకి ఇవ్వడం జరిగింది. మనకి ఇట్లా ఓసీలకు కొన్ని మార్క్స్, ఓసీలకు 90% అయిన తర్వాత SC STలకు ఇట్లా క్వాలిఫై మార్క్స్ అయితే మనకు నోటిఫికేషన్లు ఇచ్చారు. సో అట్లా క్వాలిఫై అయినటువంటి పర్సెంటేజ్ కనుక చూసుకున్నట్లయితే మనకు 90% మనకు కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి క్వాలిఫై కావడం జరిగింది. అదేవిధంగా మనకు 8th, 9th SIకి సంబంధించి ఎగ్జామ్ కండక్ట్ చేశారు కదా, దానికి సంబంధించి 57,848 మంది అటెండ్ అయితే దానిలో 43,708 మంది అయితే క్వాలిఫై కావడం జరిగింది. అంటే 75% క్వాలిఫై అయినట్లు ఇచ్చారు. తర్వాత మనకు 30th ఏప్రిల్లో జరిగినటువంటి ఇంకా మిగతా IT అండ్ కమ్యూనికేషన్ ఎగ్జామ్ కావచ్చు, ఇట్లా ప్రతి ఎగ్జామ్ సంబంధించి ఎంతమంది క్వాలిఫై అయ్యారనేటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. ఓవరాల్గా 1,79,459 మంది అటెండ్ అయితే 1,50,000 మంది అయితే క్వాలిఫై అయ్యారు. అంటే 84% ఇక్కడ క్వాలిఫై అయినట్లయితే ఇవ్వడం జరిగింది. సో దాంతో పాటుగా ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటంటే ఇక్కడ మనకు సో వీటికి సంబంధించినటువంటి OMR షీట్స్ అనేటువంటి విత్ ఫైనల్ కీ తోటి మనకి ఈరోజు నైట్ రిలీజ్ అయిపోతున్నట్లు ఇక్కడైతే మనకు ఇవ్వడం జరిగింది. సో మనకి ఏదైతే TSLPRB వెబ్సైట్లో సో మీ యొక్క లాగిన్ ID తోటి మీరు లాగిన్ అయ్యి సో మీ యొక్క OMR షీట్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఆల్రెడీ ప్రైమరీ కీ అయితే రిలీజ్ చేశారు. సో మనకి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఫైనల్ కీ అయితే రిలీజ్ చేస్తారు. సో ఆ ఫైనల్ కీని మీరు చూసుకొని మీ యొక్క మార్క్స్ అయితే మీరు కౌంట్ చేసుకోవచ్చు. సో దాంతోపాటుగా దానిలో మీకు ఏమైనా కౌంటింగ్లో కానీ ఇంకేమైనా కౌంటింగ్ కనుక కరెక్ట్ లేకుంటే సో దానికి సంబంధించి మీరు ఇక్కడ అబ్జెక్షన్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఈ TSLPRB వెబ్సైట్ నుంచి ఈ ప్రెస్ నోట్ను డౌన్లోడ్ చేసుకొని చూడండి. ముఖ్యంగా ఇది ఏంటంటే మనకు ఫైనల్ కీ కావచ్చు అండ్ అదేవిధంగా మీ యొక్క OMR షీట్ అనేటువంటిది ఈ రోజు నైట్ వరకు మనకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని చెప్పేసి దీనిలో అయితే ఓవరాల్గా అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనకు TSLPRB నుంచి వచ్చినటువంటి అఫీషియల్ ప్రెస్ నోట్ అనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.